నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. కూటమి నాయకులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ సూచన. బటన్ నొక్కడు పబ్లిసిటీ తప్ప తల్లులకు జగన్ చేసింది శూన్యమన్న పీతల సుజాత. గత వైసీపీ పాలనలో తల్లులకు మహిళలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధం. ప్రభుత్వానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందే. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. ఉత్తరాంధ్ర మణిహారంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నవి భవిష్యత్ అనే రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని బహిరంగ సభను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు. జగన్ పాలనలో తల్లులకు మహిళలకు ఒరిగిందేమీ లేదని రాష్ట మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బటన్ నొక్కుడు పబ్లిసిటీ తప్ప తల్లులకు జగన్ చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో కేవలం ప్రచారం మాత్రమే చేసుకున్నారని, పథకాల అమల్లో పారదర్శకత లేదని, డప్పు కొట్టుకోవడమే జగన్ నైజమని పీతల సుజాత మండిపడ్డారు. తల్లికి వందనం అనే పథకం కేవలం ఒక సంక్షేమ పథకమే కాదు, ప్రతి తల్లి త్యాగానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవం. పిల్లల విద్యకు ఆర్థిక భరోసా కల్పిస్తూ
ప్రతి ఇంటి భవిష్యత్తుకు బలోపేతం చేసే విధంగా చేసే మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధాన హామీ అయినటువంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి నిధులు విడుదల చేయటం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా డైరెక్ట్ తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గత వైసీపీ గవర్నమెంట్లలో ప్రభుత్వంలో అలా చేయకుండా, ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో 2 పిల్లలకి ఇస్తామన్నారు, కానీ ఒకరికే ఇచ్చారు. సరిగ్గా కూడా వేయలేదు. స్టూడెంట్స్ అందరినీ కూడా తగ్గించేశారు. సో మేము వైసీపీ గవర్నమెంట్ లాగా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తామని ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అమలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళా 26-27 సంవత్సరానికి సంబంధించి 2026-2027 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా నిధులు తల్లుల ఖాతాలో కూడా వేసిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో చాలా తల్లుల్ని మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి హామీ ఇచ్చి కూడా ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము ఆ తల్లుల బాధను అర్థం చేసుకున్నాం, ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని మేము హామీ ఇచ్చాం, హామీని నిలబెట్టుకున్నాం. ఈ రోజున చూస్తుంటే తల్లికి వందనం పడ్డ తల్లుల ఆనందం అసలు వెలకట్టలేనిదండి. ఒక్కరే కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6, 7, 8 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లికి కూడా చాలా సంతోషంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 42,76,802 మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు 10,000 పైచిలకు కోట్ల రూపాయలు నిధులని విడుదల చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దాదాపుగా 67,47,190 మంది విద్యార్థులు ఈ తల్లికి పథకం ద్వారా బెనిఫిట్ పొందుతున్న విషయాన్ని తెలియజేస్తున్నామండి. చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. 67,47,190 మంది విద్యార్థులకి ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమాన్ని మేము ఇస్తున్నాం. చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సమాజంలో చిట్ట చివరి బిడ్డ వరకు కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే గౌరవ సీఎం గారు, గౌరవ లోకేష్ బాబు గారి యొక్క ఒక మంచి ఆలోచనకి ఈ రూపం ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో విద్యార్థుల్ని మంచిగా స్కూల్లోనే వాళ్ళకి మంచి నడవడిక నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిది మన కింద స్థాయి స్కూల్స్ నుంచే మనం ఒక బాట వేయాలనే ఒక మంచి ఆలోచన లోకేష్ గారు నూతన సంస్కరణలు ఎడ్యుకేషన్లో తీసుకురావటం మూలంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి కూడా తల్లికి వందనం వర్తింపజేస్తున్నాం. ఆ తల్లుల యొక్క ఖాతాల్లో కూడా ఈ రోజున 10,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులని ప్రతి తల్లి అకౌంట్లో కూడా వేసిన సంగతిని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తోందని, బీసీ సంక్షేమంపై కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అభివృద్దిపై బహిరంగ చర్చకు తాము సంసిద్దంగా ఉన్నామని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్ విసిరారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తుందో వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తుంటే టీడీపీ నేతలు వైసీపీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క ప్రయోజనాల్ని ఈ ప్రభుత్వం
ఏ విధంగా దెబ్బతీస్తుంది ప్రయోజనాలు చేకూరకుండా. ఒక సమావేశాన్ని నిర్వహించాలని మేము అనుకున్నాం. దానికి సంబంధించిన ఒక ప్రకటన చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల్లో మీడియాలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసింది ఏంటి, తెలుగుదేశం పార్టీ బీసీలకు అధికంగా చేసింది అనేటువంటి ఒక ప్రకటన చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకి ఏ ప్రయోజనాలు జరిగాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ ప్రయోజనాలు జరిగాయి, ప్రస్తుతం మీరు పాలిస్తున్న ఈ 2 సంవత్సరాలన్నర కాలంలో బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాలేంటి, నష్టాలంటే మీరు ప్రకటన చేసి వారిని ఏ విధంగా అవి అమలు చేయని కారణం చేత మోసం చేస్తున్నారనే విషయాల మీద చర్చిద్దాం. అది రాజకీయ పరం అవ్వచ్చు, సంక్షేమ పరం అవ్వచ్చు, ఉద్యోగపరం అవ్వచ్చు, అన్ని అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది. బలహీన వర్గాలను మోసం చేసినటువంటి, బలహీన వర్గాలు మాకు వెన్నెముకని చెప్పి బలహీన వర్గాలకు కేటాయించాల్సిన పదవులు కేటాయించలేదని అడుగుతున్నాం. ఇది మోసం కాదా అని అడుగుతున్నాం. బలహీన వర్గాలు 52% జనాభా ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు కేటాయించలేదు? ఇది మోసం కాదా? ఆ రోజు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒకే రోజు డిబిటీ ద్వారా ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఆ వర్గాలకి నిధులు సమకూరిస్తే ఇవాళ 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇంకా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయకుండా ఆనాడు మీరు చేసిన ప్రచారం ఏంటి? కార్పొరేషన్లకు నిధులున్నాయా, ఏం కేటాయించారని పదే పదే ప్రశ్నించారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించిన మీరు కేటాయింపులు చేయకుండా ప్రజలను మోసగించడం కాదా? ఎంత కేటాయించారు చెప్పండి. చెప్పలేరు. 16 కార్పొరేషన్లు ఎందుకు వేయలేదు చెప్పలేరు. ఆ రోజు భవనం లేదన్నారు, బల్ల లేదన్నారు, కుర్చీ లేదన్నారు, వాటిలోనే కూర్చున్నారు కదా. అది అబద్ధమని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక ప్రకటన చేయడం, చర్చిద్దాం. ఇవాళ బలహీన వర్గాల్లో నిరుద్యోగ యువత ప్రధానంగా బీసీ వర్గాల చదువుకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప దార్శనికుడు. బలహీన వర్గాలు ఎదగాలంటే ఆ కుటుంబాలకు సంక్షేమం పంచితేనో, లేతే ఉచితంగా రేషన్ ఇస్తేనో, ఆరోగ్యశ్రీ ఇస్తేనో ఆ కుటుంబం ఎదగదు. ఎదగాలంటే విద్య కావాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు. సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు బకాయిలు పెట్టారు. ఒక రకంగా విద్యావంతులు కాకుండా చూస్తున్నారు. రెండో విధంగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత వర్గాల వారైతే చదువైన తర్వాత ఉద్యోగమైనా వస్తుంది, లేకపోతే వ్యాపారమైనా వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీ అయినా పెట్టుకుంటాడు. ఇంకా బలహీన వర్గాల వారికి చదువైన తర్వాత ఉద్యోగమే కావాలి. ఆ ఉద్యోగాలు మీరు 2,50,000 మంది వాలంటీర్లు తీసేశారు. ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలు సుమారు 3.5 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. అంటే బలహీన వర్గాల్లో ఎవరైనా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టడమా ప్రభుత్వం అంటే? అదా? బలహీన వర్గాలకి వాయిస్ ఉండకూడదా? బలహీన వర్గాలు ప్రశ్నించకూడదా? బలహీన వర్గాల కోసం బలహీన వర్గాల నాయకులు ప్రభుత్వాన్ని అడిగితే వారి మీద నిందలు వేయటమా? ఇదే ప్రజాస్వామ్యం. ఇది సక్రమమైన పద్ధతి కాదు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నిన్న ఏదైతే మేము చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో చర్చిందాం. చర్చా వేదిక పెట్టండి. మీ ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా బలహీన వర్గాలకి? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన ప్రభుత్వంలో ప్రయోజనం కలిగిందా? ఎవరెంత ప్రయోజనాన్ని ఈ బలహీన వర్గాలకి కలిగించారు పాలన చేసి అనేటువంటి విషయాన్ని కూడా చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. దానికి మీరు సిద్ధమైతే ఏ వేదిక మీరు సంసిద్ధం అవుతారో దాన్ని చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.